హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనమును చూద్దామా. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఆమె హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి అంట నాశనం అవడానికి ముందు ఆయన గర్వంగా ప్రవర్తిస్తాడంట. గర్వము ఆయన ముందు నడుస్తుందంట. అహంకారమైన మనస్సు కలిగి ఉంటారంట. ఎవరిని లెక్క చేయకుండా, ఎవరి యొక్క ఆలోచనలను కానీ, ఎవరి యొక్క మాటను కానీ, ఒక సలహాలను కానీ, మంచి విషయాలు చెప్పినా కానీ లెక్క చేయని మనస్సు, నాకే తెలుసు, నేనే గ్రేట్, నా వల్లనే అవుతుంది, నేను లేకుండా ఏది జరగదు అనే ఒక గర్వమైన ఆలోచనలు, గర్వమైన తలంపులు, గర్వమైన మనస్సు కలిగి ఉండేవారు వారు నాశనం అవుతారని, అహంకారమైన మనస్సు వారి జీవితంలో పడిపోయేలా, తొట్టిల్లేలా చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, గర్వమును బట్టి లూసిఫరు ఆకాశం నుండి, పరలోకం నుండి, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి ఆరాధించే స్థానము నుండి ఆయన క్రింద పడిపోయాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే రాజైన నెబుకద్నెజరు కూడా దేవుడు తనకిచ్చిన సమస్తాన్ని బట్టి దేవునికి లోబడి ఉండక, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, ఈ బాబులోను నా రాజ ప్రభావమును, అధికారమును, జ్ఞానమును, బలమును సూచిస్తుందని దేవుడు తనకిచ్చిన సమస్తాన్ని బట్టి స్తుతించే స్థానంలో ఆయన గర్వముగా మాట్లాడాడు, గర్వముగా పలికాడు. దేవుని స్థానాన్ని తీసుకోవడానికి ఆయన గర్వించి చెడిపోయాడు. కాబట్టి 7 సంవత్సరాలు ఆయన పశువు వలె గడ్డి మేశాడు. పక్షుల మధ్య, పశువుల మధ్య, ఆకాశం మంచుకు తడుస్తూ, ఎండకు ఎండుతూ బ్రతికాడు. 7 సంవత్సరాల తర్వాత దేవుడు గొప్పవాడని, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని తెలుసుకున్నప్పుడు మరలా ఆయన రాజ్యము, ప్రభావం ఆయనకు ఇవ్వబడింది. కాబట్టి గర్వం అనేది మనల్ని నాశనం వైపుకు నడిపిస్తుంది. గర్విష్ఠులుగా కాకుండా దీన మనసు గలవారమై జీవించుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.